గా హైదరాబాద్లో హైడ్రా తన ప్రతాపాన్ని అయితే చూపిస్తుంది. ప్రధానంగా ఎవరెవరైతే చెరువులు ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కట్టారో వాళ్ళందరి మీద దృష్టి పెట్టారు. అయితే రీసెంట్గా చాలామంది ఓవైసీ బ్రదర్స్కు సంబంధించిన కాలేజీల గురించి ఫిర్యాదులు ఇస్తున్నారు అనమాట. ఎందుకంటే ఓవైసీ బ్రదర్స్ సలగం చెరువు అని చెప్పేసి ఆ నడి చెరువులో దాదాపు 11 ఎకరాల భూమిని ఆక్యుపై చేసి అక్కడ కాలేజీ అయితే నిర్మించడం అయితే జరిగింది. అయితే రీసెంట్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు. మరి ఇప్పుడు మీరు నాగార్జున ఇన్కన్వెన్షన్ సెంటర్ కూల్చారు, ఓకే, మరి ఇక్కడ నడి చెరువులో ఉండి మరి ఓవైసీ కాలేజీలు ఎందుకు ఇక్కడ కూల్చట్లేదు అని చెప్పేసి ఆయనకి భారీ ఎత్తున ఫిర్యాదులు అయితే చేస్తూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో ఏవి రంగనాథ్ గారు స్పందించారు. ఈ యొక్క హైడ్రా ఇష్యూ, ఎంఐఎం పార్టీకి సంబంధించిన ఓవైసీకి సంబంధించిన కాలేజీ ఇష్యూల మీద స్పందించారనమాట. ఆయన స్పందించి ఒక కీలక విషయాన్ని చెప్పారు. ఏంటంటే ఇప్పుడు ఆ కాలేజీని కూల్చినట్లయితే అక్కడ చదువుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి తీవ్రమైన ఇబ్బందులు జరుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి కొంచెం టైం ఇస్తాం, ఆ కాలేజీని వికెట్ చేయాలి, అక్కడ ఉన్న సర్టిఫికెట్లు కానీ ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ తీసుకోవడానికి టైం ఇస్తాం, అప్పుడు ఆ కాలేజీని కూల్చివేస్తాం అన్నట్లుగా ఆయన మాట్లాడిండు. అంటే కూల్చుతాం, కాకపోతే వాళ్ళకి టైం ఇచ్చిన తర్వాత కూల్చుతాం, ఇప్పుడు కూల్చేస్తే విద్యార్థుల యొక్క అకాడమిక్ ఇయర్ డిస్టర్బ్ అయింది అన్నట్టుగా మాట్లాడాడు. అయితే దీని మీద బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళు అయితే ఒక విమర్శ చేస్తున్నారు. అదేంటంటే మీరు భయపడుతున్నారు, ఎంఐఎం పార్టీకి భయపడుతున్నారు, అందుకోసమే వెనక్కి తగ్గారు అన్నట్లుగా వాళ్ళు ఒక థీరీని అయితే హైలైట్ అయితే చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఓవైసీ కాలేజీలు అనేవి చాలా నడి చెరువులో ఉన్నాయి, చెరువు మధ్య భాగంలో ఉన్నాయి కాబట్టి వాటిని కూల్చాల్సిందని చెప్పేసి చాలామంది అన్ని వర్గాల నుంచి అయితే ఒక రకంగా పాజిటివ్ రెస్పాన్స్ అయితే వస్తూ ఉంది. చూడాలి మరి ఈ యొక్క అంశం మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి.